నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. రైట్. ప్రార్థన చేసుకుందాము. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వాధికారి అయిన మా తండ్రి, స్తోత్రము నాయన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. యేసయ్యా, స్తోత్రము నాయన. బిడ్డలు ఇంకా రావలసి ఉన్నది. బిడ్డలను త్వరపెట్టి మీరు ఆకర్షించుకోండి తండ్రి. భయమును హృదయములలో పుట్టించండి. చిన్న పిల్లలు ఉన్నారు తండ్రి, మీ స్వాధీనంలో ఉంచుకునండి. క్రమముగాను మర్యాదగాను ఈ కూడిక జరిగించండి తండ్రి. అయోగ్యుడును నాయన, నన్ను క్షమించండి నాయన. మీ సిలువ రక్తపు కంచి, మీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి ఈ స్థలం చుట్టూతా ఉంచండి నాయన. నోటి మాంద్యం కలిగిన వాణ్ణి దయతో నన్ను క్షమించండి. వినుచున్న బిడ్డల హృదయాలను తెరవ చేయండి. మా అందరికీ పశ్చాత్తాపాత్మ దయచేయండి. దిద్దుబాటు చేసుకునే మనసు దయచేయండి. ప్రార్థన చేసుకునే మనసు దయచేయండి. యేసయ్యలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు వల్ల కార్యక్రమం ఉన్నది. అట్లాగే తర్వాత మహాలక్ష్మి కూతుర్ని వేలం వేసే కార్యక్రమం ఉంది. రాలేదా మలయ? ఏంటి మనవరాలు? సరే, చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి కనుక మనం క్రమముగా మర్యాదగా జరిగించుకుందాము. మనం ఈ సంవత్సరంలో ఎస్పెషల్లీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మరి ప్రార్థన అనే అంశాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాస్తవానికి మనం అది ఎన్ని దినాలు మనం మాట్లాడుకున్నా తరగనటువంటి అనేక విషయాలు ప్రార్థనను గూర్చి బైబిల్లో ఉంటుంది. యేసునైన మనలను ప్రేమించి క్షేమంగా ఉంచారు. మీలో కొంతమంది ఆయా ప్రాంతాల నుంచి ప్రభువును ఆరాధించడానికి తెనాలి నుంచి కానీ పల్లెలో నుంచి, ఈ పల్లెలో నుంచి, కాస్తంత దూరభారాల నుంచి, అట్లాగే మరి ఈరోజు ప్రవీణ్ మిస్ అయ్యాడు, దేవదాసు. దూర ప్రాంతాల నుంచి మీలో కొంతమంది బిడ్డలు రావటం జరిగింది. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి, వాక్యం చెప్పండి, స్థిరులను కదలని వారై, అది ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఇన్ ద హెల్, నరకములో వారి పురుగు చావదు. వారెవరంటే పాపము చేసినటువంటి వారు. ఇక్కడ వారు అని కూడా ఉంది. మొన్న మీకు లూకా సువార్త 16వ అధ్యాయంలో, ఓయి వెర్రివాడ, వారు ఈ రాత్రిని ప్రాణమడుగుచున్నారు అని కూడా చెప్పాను. వారెవరంటే సాతాను శక్తులు. దట్స్ క్లియర్. పోయిన వారం ఈ మాట మీకు చెప్పలేదు. వారి పురుగు చావదు. ఇన్ ద హెల్, దీన్ని ఎటర్నల్ ఫైర్
అని కూడా మీకు చెప్పాను. ఎటర్నల్ ఫైర్ అంటే నిత్యాగ్ని. ఏం చెప్పండి? నిత్యాగ్ని అంటే ఆరదు, ఈ అగ్ని ఆరిపోదు, ఘోరమైనటువంటి శిక్ష. ఇన్ ద హెల్, నాట్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ఇన్ ద హెల్. నరకములో అగ్ని, ఆరని అగ్ని. ఎటర్నల్ ఫైర్ నుంచి తప్పించుకునేటువంటి ఒకే ఒక స్థలం ఉంది. దట్ ఈస్ ద ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. డిడ్ యు అండర్స్టాండ్? అన్నారా? నన్ను చూస్తూ మీరు చక్కగా ఆసక్తిగా ఏంటంటే నాకు కూడా ఉత్సాహంగా చెప్పాలనిపిస్తుంది. మీరు ముఖాలు మాడుచుకుని కూర్చుంటేట. ఫస్ట్ లైన్ పెళ్లి కూతురులా కూర్చున్నారు. యేసయ్య సన్నిధిలో, ఎరా సంతోష్గా నీకు అర్జెంటుగా పెళ్ళి చేయాలరా ఇల్లు అయిపోగానే. యేసయ్య సన్నిధిలో ఉత్సాహంగా కూర్చోవాలి, చక్కగా చప్పట్లు కొట్టాలి, చక్కగా సంతోషంగా ఉండాలి. ప్రార్థన చేసుకునే వేళ అదే బైబిల్ ఏం చెప్పిందంటే ఏడ్చుటకును నవ్వుటకును సమయం ఉంది, దుఃఖపడడానికి సంతోషపడటానికి టైం ఉంది. రైట్? కాస్త మీ మొహాల్లో ఉత్సాహంగా నన్ను చూడండి. మీ మొహంలో ఉత్సాహం చూస్తే నాకు కాస్త ఉత్సాహం వస్తుంది. ప్రార్థనలో అప్పుడు మీరు చక్కగా విరిగి నలిగి ఏడ్చి ప్రార్థన చేసుకున్నారు. కానీ మొన్న వారం కాకుండా అంతకుముందు వారం రంజాన్ గారు వచ్చింది, చెప్పాను కదా. ఆ రోజు ఏం వాక్యం చెప్పానండి రంజాన్ గారు? ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుట మానుకోబాకండి. దగ్గరికి వెళ్ళి ఆగాం. వాస్తవానికి ప్రార్థనాంశాలే, మనం దాదాపుగా అక్కడ బ్రేక్ అయ్యాం. ఆ రోజు నాసర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆ తర్వాత నాకు కల్లో కనపడ్డాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఏదో కొంచెం డబ్బులు తీసుకురా అని చెప్తున్నాడు నా దగ్గరికి వెళ్ళి. ఎప్పుడన్నా ఆయన బ్రతికున్నప్పుడు, ఎప్పుడన్నా తరచుగా కదలండి, నా దగ్గరికి వచ్చి నేను డ్రింక్ తాగాలి అనేవాడు. ఒక్కోసారి తలుపేసి ఉంటే తాళం వేసేసేవాడు, అటు తిప్పి తాళం వేసేవాడు. ఎవడో తాళం కదులుతున్నారు, తీర్థంటే లోపల నుంచి రాదాయే. సరే, మొత్తానికి ఆ రోజు అది జరిగిందండి. ఆత్మలకు తెలుసు మన విధానాలు, మన విషయాలు, మన సహవాసం. ముఖ్యంగా వాళ్ళ కుటుంబంలో ఆయన మారు మనసు పొందాడా లేదా అన్నది పక్కన పెడితే, మొదటి నుంచి కూడా నన్ను ఇష్టపడేటువంటి వాళ్ళల్లో, మన సంఘాన్ని ప్రేమించి ఇష్టపడేటువంటి వాళ్ళల్లో నాసర్ గారు కూడా ఉండేవాడు. ఆయన విడిచి వెళ్ళిన సంతానానికి, మన వాళ్ళందరికీ ప్రభు రక్షణిచ్చుగాక. బై ద వే, ఈ మధ్యలో సుధీర్ కూడా కనబడ్డాడు. కూడా మర్చిపోయాను, ఇది కూడా చెప్దాం అనుకున్నాను. ఏదో సంథింగ్ సరే గుర్తు రావట్లేదు, కానీ ఇది కూడా ఒక విషయం ఉంది. నాకు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది, చెప్తాను. ఏదో మొత్తానికి మాట్లాడుకున్నాం. రైట్. అలాగనే సుధీర్ పిల్లలకు దేవుడు తోడుగా ఉండి రక్షణను, మంచి భవిష్యత్తు ప్రభు ఇచ్చుగాక. పిల్లరా, ఉత్సాహంగా ఉండండి, దమ్ము కొట్టండి, చక్కగా చప్పట్లు కొట్టండి, చక్కగా నన్ను గమనించండి, దేవుని వాక్యం వినండి. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆల్రెడీ పోయిన ఆదివారం నరకం గురించి చాలా విషయాలు చెప్పాను. వీడియో ఛానల్లో అప్లోడ్ అయి ఉంది, చూడండి.
మీరు ఇది కూడా ఒకవేళ కొత్తగా ఈరోజు వినేవాళ్ళు చూడండి, ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాము. కొన్ని వందల మంది చూసినట్టుగా ఉన్నారు. మంచిది. మనం ఇక్కడ కొద్దిమందిగా దేవుని మాటలు వింటున్నాం. ఆయా సందర్భాల్లో కొన్ని వాక్యాలు మళ్ళీ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. కొంతమంది వీక్షించి ఆత్మీయంగా బలపడుతున్నారు. రైట్. క్రీస్తు విజయం అనేటువంటి మరి మన ఛానల్ అది. పేరు గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఛానల్లోకి వెళ్ళి కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, కొన్ని వర్తమానాలు ఉంటాయి. మరొకసారి మీరు నెమరు వేసుకుంటూ వినటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. పాతాళము అనే మాట విన్నారా? పాతాళము ఖచ్చితంగా మనందరం కూడా విన్నటువంటి పదమే ఇది, పాతాళము. అగ్నిగుండము అన్న మాట విన్నారా? ఇది కొంచెం రేరుగా వింటాం. అగ్నిగుండము అన్న మాట రేరుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఉంటుంది, కీర్తనలో కూడా రేరుగా ఉంటుంది, కానీ దాని ఉద్దేశం వేరు. అన్ని ఆచారాల్లో అగ్నిగుండం దాటించడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అన్యజనుల ఆచారాల్లో, అన్యజనులు అంటే భారతదేశం ఉద్దేశించి కాదండి, లోకాన్ని ఉద్దేశించి కొన్ని మూఢ ఆచారాలు ఉంటాయి. అగ్నిగుండంలో పిల్లల్ని వేయడం అనే దురాచారం ఉండేది. మన దేశంలోనైతే భర్త చచ్చిపోతే సజీవంగా భార్యను శవానికి కట్టేసి చచ్చిపోయిన భర్తతో కాల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. ఇదొక దురాచారం. అంటే ఎందుకు ఇలా చేశారంటే వీళ్ళు స్వర్గ ప్రాప్తులు అవుతారంట, స్వర్గంలో వెంటనే జాయిన్ అయిపోతారు. ఇలాంటి భ్రమలు కల్పించి మనువాదంలో రాసి మనుషుల్ని మభ్యపెట్టి పిచ్చిగా ఒక వ్యవస్థ, ఒక బ్రాహ్మణ వ్యవస్థ, బ్రాహ్మణిజం అనేది ఆధిపత్యం చేసింది కొన్నాళ్ళు. గంగార్పణం అని పిల్లలను కూడా నీళ్ళలో వేసేవాళ్ళు, చచ్చిపోయేవాడు ఆ పిల్లాడు. ఈ దురాచారం కూడా భారతదేశంలో ఉంది. విలియం కేరీ భారతదేశానికి వచ్చే సమయంలో ఈ దురాచారాన్ని చూశాడు. కానీ అతడు ఒక నీతిని చెప్పాడు, ఇది తప్పు అని ఖండించి, కాస్త వీక్గా ఉన్న పిల్లాడు ఉండేవాడు, కాస్త బలంగా ఉండే పిల్లవాడు, ఇద్దరు పిల్లలను చేత పట్టుకొని, తండ్రి ఒక బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుండగా బలమైన పిల్లాడిని తీసి నీళ్ళలో వదిలేటంట. ఇది విలియం కేరీ చూశాడు. ఏం చేశాడంట తండ్రి, కన్న తండ్రి. ఆ రోజుల్లో మూఢాచారాలు, మూఢభక్తి ఇట్లా ఉండేది. బలహీనమైన బిడ్డను తన కోసం ఉంచుకొని ఆరోగ్యముగా బలముగా ఉన్న బిడ్డని గంగార్పణం అని నీళ్ళలో వేశాడంట. రియల్గా చూశాడు ఆయన ఆ కాలంలో. ఇది తప్పు అని ఖండించారు. ఈ వ్యవస్థని మిషనరీలు వ్యతిరేకించారు. తెల్లదొరలు దీని మీద తిరుగుబాటు చేశారు, దీన్ని అంగీకరించలేదు. ఈ దురాచారాలను ఖండించారు. ఈ విషయాలు మనకి తెలియకుండా దాచిపెట్టారు. కేవలం రాజా రామ్మోహన్ రాయలు ఈ దురాచారాన్ని ఖండించాడని పుస్తకాల్లో వేశారు. రాజా రామ్మోహన్ రాయల కంటే ముందే మిషనరీలు, తెల్లదొరలు దీన్ని వ్యతిరేకించి ఇది తప్పని ఖండించారు. సరే వినండి. అయితే భక్తుడైనటువంటి విలియం కేరీ నేను అనుకుంటున్నానండి, ఆయన ఏం చెప్పాడంటే, మూఢ నమ్మకముతో మూఢభక్తి నిజదేవుడు కానటువంటి గంగార్పణం అంటూ వ్యర్థమైన వాటి కొరకు శ్రేష్టమైన దానిని ఇచ్చారు మనుషులు, భారతీయులు. మనం సేవిస్తున్న దేవుడు నిజదేవుడు, శ్రేష్ఠుడు. ఆయనకు మరి మనమేమి ఇవ్వాలి? మరింత శ్రేష్టమైన దానినే ఆయనకి మనం ఇవ్వాలి అని చెప్పాడు. అందుకనే వాళ్ళు తమ జీవితాలను ఇచ్చేశారు. మిషనరీల గురించి చదవండి. భారతదేశానికి ఆయా దేశాలకు వచ్చిన మిషనరీలు తమ జీవితాల్ని త్యాగం చేశారు. 19 ఏళ్ల కుర్రాడు ఇంగ్లాండ్ నుండి, ఇంగ్లాండ్ అండి, మిషనరీగా భారతదేశానికి బయలుదేరి వస్తూ ఉంటే తల్లిదండ్రులు చాలా ఏడ్చారంట. వివాహం కాకుండానే 20 సంవత్సరాలు రాకుండానే, ఆ పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, మరి స్కాట్ అనుకుంటున్నాను అతని పేరు.
తల్లిదండ్రులు ఏడ్చిన, అమ్మా నేను దేవుని కొరకు నేను సమర్పించుకున్నాను, దేవుని సేవ చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఏడ్చొద్దు అని వాళ్ళ తల్లిదండ్రులు వారించారంట. అయ్యా అట్లా కాదు, ఇంకా కొంతకాలం పోయిన తర్వాత, వివాహం అయిన తర్వాత నువ్వు వెళుదుగానని చెప్పినా వినకుండా భారతదేశానికి సువార్త చేయటానికి మిషనరీలు వస్తున్నటువంటి ఆ తరుణంలో ఒక మిషనరీగా వస్తే, ఏమండి భారతదేశం సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత ఆ వాడల్లో నుంచి మళ్ళీ ఏం చేయాలంటే చిన్న దోణిల్లో, పడవల్లో ఒడ్డుకు చేరాలి. అతను ఒక లగేజ్, వస్త్రాలు, కొన్ని విలువైన వస్తువులు, లగేజ్ బ్యాగ్ ఉంది, ఏదో చిన్న అమౌంట్, అండ్ ఆల్సో బైబిల్ చేతిలో పట్టుకున్న బైబిల్ తనతో ఉంది. ఆ ఎక్స్చేంజ్ అంటే మారుతున్నప్పుడు ఓడ నుంచి దిగి పడవలోకి వచ్చిన తర్వాత సడన్గా పడవ షేక్ అయ్యి ఆ బ్యాగ్, లగేజ్ సముద్రంలో పడిపోయింది. ఇండియాలో ఎవరో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి పరిస్థితులు, భాష కూడా రాదు. మన ఆంధ్రప్రదేశ్లోనికి ఇంగ్లీష్ భాష నేర్పడానికి 2 దొరలు వచ్చారు. మీకు తెలుసో లేదో, అస్సలు ఇంగ్లీష్ అంటే మనకు తెలియదు. మన తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ పరిచయం చేయటానికి ఇంగ్లాండ్ నుండి దొరలు వచ్చారు 2. నేను వీడియో చేశాను, కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. బైబిల్ వాళ్ళు తర్జుమా చేసింది ఎవరు, ఎప్పుడన్న దాంట్లో చెప్పాను. వాళ్ళు మన ఆంధ్రాకి వచ్చి, అప్పుడు ఆంధ్రప్రదేశే కదా, 2 రాష్ట్రాలు లేవు, తెలుగు ప్రజలంతా ఆంధ్రప్రదేశ్. సుమారుగా 1500 సంవత్సరాల్లో మొదట వాళ్ళు వైజాగ్ వచ్చారు. విశాఖపట్నం అన్న పేరు కూడా వాళ్ళే పెట్టారంట ఆ ప్రాంతానికి. అక్కడ ఒక బడి కట్టి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పిలిచి వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్పే పని చేశారు. అసలు అంతకుముందు తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ ఏంటో తెలియదు, చాలా కష్టపడ్డారు. నిజానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగు నేర్చుకుని వీళ్ళకు కూడా ఇంగ్లీష్ నేర్పి బైబిల్ చదివేటట్లుగా చేయాలి, తర్జుమా చేయాలని వచ్చారు వాళ్ళిద్దరు. ఆ దొరల పేర్లు నేను వీడియోలో చెప్పాను, ఇప్పుడైతే నాకు గుర్తులేదు. ఇది 1500 సంవత్సరాల కాలంలో జరిగింది. నిజానికి 1808లోనే ఎప్పుడో మనకి పూర్తి తెలుగు బైబిల్ అందుబాటులోకి వచ్చింది. వాళ్ళ కష్టం 200-300 సంవత్సరాలు కష్టపడితే గాని ఈ రోజున మనం ఏదో ఈజీగా బైబిల్ ఏదో 200-300 కొని అక్కడ పక్కన పెట్టేస్తున్నాం. ఈ బైబిల్కి చాలా కష్టం ఉంది, దీని వెనక మీకు తెలియదు. నేను ఎప్పుడైనా ఇంకొకసారి మళ్ళీ చెప్తానండి. బైబిల్ మన చేతుల్లోకి రావడానికి చాలామంది చాలా కష్టపడ్డారు, తమ జీవితాన్ని త్యాగం చేసేసారు. ఒక ఆయన దీన్ని తర్జుమా చేస్తూ కొన్ని ప్రతుల్ని అట్లా పెట్టుకొని ఉంటే ఒకసారి నిప్పుబడింది ఆ మిషన్కే. ఆ మిషన్ ఉన్నటువంటి గదికి మొత్తం కాలిపోయినాయి, తర్జుమా చేసినవన్నీ, ఒక పార్ట్ అంతా. కొన్ని సంవత్సరాలు కష్టపడి చేశారు. వాళ్ళు మొదటి నుంచి ఎత్తుకున్నారు. అబ్బో వాళ్ళ గురించి చెప్తే ఏడుపు వస్తుందండి. అమ్మో ఇంత వెనక దీని కథ ఉందా, ఇంత బాధలు ఉన్నాయి అనుకుంటారండి. అయితే నేను ఒక చిన్న కుర్రాడు గురించి చెప్తున్నాను కదా మిషనరీగా. ఈ స్కాట్ అనేటువంటి కుర్రాడు వస్త్రాలు అన్ని పోయినాయి, ఏం వేసుకోవాలో తెలియదు. సరే మెల్లగా ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. బ్రీఫ్గా చెప్పి నేను నా విషయంలోకి వెళ్ళిపోతాను. ఇంతలోకి ఏం జరిగిందంటే అతను ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియక ఒక సత్తరం లాంటిది ఏదో ఉంటే అక్కడ తలక దాచుకుని పడుకుంటే ఆ పర్సు కొట్టేశారు, ఉన్న పర్సు కూడా దొంగలు. మనం ఏం చేస్తామండి, ఇదేంటి దేవుడికి ఇష్టం లేదేమోలే, అది వద్దు వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. అయితే ఒకవేళ తల్లిదండ్రులకి అవసరమైతే అలాంటప్పటికి భారత్లో మిషనరీలు తెల్లదొరలు ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇంటికి కనెక్ట్ అయ్యి డబ్బులు తెప్పించుకొని పారిపోవచ్చు ఇంటికి, ఎందుకు వచ్చిన గొడవ అని. కానీ వెళ్ళలేదండి. కట్టుకునే వస్త్రాలన్నీ పోయినాయి. చివరికి కొంచెం ఏదో పర్సులో డబ్బులు ఉన్నాయి, కనీసం 4 రోజులు భోజనం చేయొచ్చు అనుకుంటే వాటిని దొంగలు కొట్టేశారు. ఆ బుక్లో చెప్పిన విషయం ఏంటంటే దేవుడు పూర్తిగా తన మీద ఆధారపడేటట్లుగా ఆ యవనస్తుడిని నడిపించాడు. పూర్తిగా శ్వాస పీల్చుకోవాలన్నా, కొంచెం అన్నం తినాలన్నా, ఇడ్లీ తినాలన్నా దేవుడు సహాయం చేస్తే తప్ప అతను ఏమీ చేయలేని స్థితిలోకి తెచ్చాడు. కొన్నిసార్లు వాళ్ళు ఆనిముత్యాలండి. ప్రభు రాజ్యంలో వీళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు? ఇలాంటి హతసాక్షులు, ఇలా కష్టపడినటువంటి వాళ్ళు ఎక్కడున్నారంట? బలిపీఠం క్రింద ఉన్నారంట. ప్రకటన గ్రంథంలో నాదా చదవండి, ఈ పరిశుద్ధులు, రక్తం చిందించిన వాళ్ళు, కష్టాలు అనుభవించిన వాళ్ళు, ప్రాణం పెట్టిన వాళ్ళ రక్తం మొర్ర పెడుతుందంట.
ప్రకటన గ్రంథంలోకి రండి, 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటున్నాను, చూడండి. నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మేము పడ్డ కష్టము మా చెమట మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. మా వినండి, వీళ్ళంతా హతసాక్షులైనటువంటి వారు, వీళ్ళ ఆత్మలు బలిపీఠము క్రింద ఉన్నాయి అని చెప్పబడింది. బలిపీఠము అనగా తెలుసు కదా, బలులిచ్చుట అంటే చంపబడ్డారు అని దీని అర్థం. బలి చేయబడ్డారు, తమ జీవితాన్ని బలి చేశారు. అందుకనే భక్తుడు ఏమంటాడంటే, అయ్యా నేనేమిచ్చి నీ రుణం చెల్లించుకోగలను? వారు అనగా వీళ్ళెవరయ్యా అంటే పరిశుద్ధులు, క్రీస్తు కొరకు ప్రాణము పెట్టిన వారు, రక్తము చిందించిన వారు. నిజం చెప్పాలంటే వీళ్ళు తమ వస్త్రములను పరిశుద్ధముగా, ఇంకొక గుంపు ఉందండి, బండ మీద తమ వస్త్రములు ఉదుకున్న గుంపు ఒకటి మనకు కనబడుతుంది. మీరు ఆ మాట కూడా ఒక్కసారి చదవండి, అక్కడ ప్రకటన గ్రంథంలో కొంచెం వెనక్కి జరిగి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు. హల్లెలూయా! మహాశ్రమలు అనుభవించారంటే ఇందాక వాళ్ళెవరు? వాళ్ళు రక్తం చిందించిన బ్యాచ్, హతసాక్షులైన బ్యాచ్. వీళ్ళెవరు? మహాశ్రమల నుంచి వచ్చారు. మనకి చిన్న శ్రమ తగిలితే ఏందో, యేసయ్య ఎక్కడ ఉన్నాడో ఏంటో, మా యేసునాయన నన్ను మరిచిపోయాడేమో. ఏంటండి చిన్న శ్రమ? అనారోగ్యం చిన్న శ్రమ, ఆర్థిక బాధలు చిన్న శ్రమ, ఏదో షుగర్ వచ్చిందండి ఏ చిన్న శ్రమే, గుండె జబ్బండి చిన్న శ్రమే, పక్షవాతం వచ్చిందండి చిన్న శ్రమే. విశ్వాసంగా ఉండండి, స్థిరులుగా ఉండండి ప్రభువులో. చిన్న చిన్న శ్రమలు వస్తాయి, రావని ఎవరు చెప్పారు? ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావండి అని బైబిల్ ఎక్కడైనా ఉందా? నిజానికి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి పరీక్షలు వస్తాయని బైబిల్లో ఉంది. ఏమండో ఇక్కడ విషయం ఏంటో తెలుసా? పరీక్ష వచ్చిందంటే యు ఆర్ సెలెక్టెడ్ సపరేట్లీ. నీకోసం అక్కడ జీవకిరీటం ఉంది. ఏం లేదండి, అమ్మయ్య హాయిగా బతుకుతున్నారండి అడ్డు, అబ్బా శుభ్రంగా మంచి ఇల్లు కట్టుకున్నారండి, అబ్బా శుభ్రంగా మంచి 1 ఎకరం పొలం కొనుక్కున్నారండి, అబ్బా పిల్లలకి చక్కగా ప్రశాంతంగా పెళ్ళిళ్ళు అయినాయండి, అరే ఉద్యోగాలు వచ్చి, అబ్బా యేసయ్య నమ్మకం. వాళ్ళకి పరలోకంలో ఏముండదు, అంత ఇక్కడ అనుభవిస్తున్నారండి. తెల్లారు లెగిస్తే కష్టాలేనండి, ఒకటే ఏడుపు ఏడుపు. ఏడ్చబాకండి, ధైర్యంగా ఉండండి. సరే, మనం ఒకవేళ ఏడ్చిన మన కష్టాన్ని బట్టి మన యేసునాయన దగ్గరికి వెళితే మన కన్నీళ్ళంట ఆనంద బాష్పాలుగా మార్చేస్తాడంట. ఆ మాట కూడా చదివేయండి, వెనక్కి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథంలో దేవుడే వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి చుక్కను తుడుస్తాడు. అమ్మ వింటున్నావా? వెంకటలక్ష్మి గారు, సీతమ్మ గారు వింటున్నావా? సీతమ్మ గారు కూడా పాపం, అయ్యో నాకు ఎవరు లేరండి, భయపడబాకండి. మన యేసునాయన ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ నాన్న కంటే కూడా ప్రేమించేవాడు, మానవుల కంటే శక్తి కలిగిన నాయన మన యేసునాయన. ఆయన మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. మర్చిపోయాడు అనుకుంటాం మనం, మర్చిపోయాడు ఆయన. ఒక్కొక్కసారి కొలిమిలో మనల్ని అట్లా వేస్తూ ఉంటాడు ఆయన, అగ్నిలోకి వెళ్ళనిస్తాడు మనల్ని, నీళ్ళలో మునిగిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళనిస్తాడు మనని. కానీ అగ్ని నిన్ను కాల్చజాలదు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు, నీళ్లు నిన్ను ముంచజాలవు. భర్త మారట్లేదండి, కుటుంబంలో సమస్యలండి, పిల్లల మాట వింటలేదండి, ఒకటే దిగులండి. ఇది సైతాను ప్లాన్. నీ జీవితంలో నిన్ను కృంగజేయటానికి సైతాను ఒక ప్రణాళిక వేశాడు. కానీ నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానికంటే మంచి ప్రణాళిక యేసయ్య వేసి ఉంచాడు. ఈ అగ్ని కొలిమిలో ఈ శ్రమల గుండా నువ్వు దాటి వెళ్ళాలి విశ్వాసం పట్టుకొని. ఏం పట్టుకొని? వాక్యం అనే ఖడ్గం పట్టుకొని ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం డాలు పట్టుకొని ఉండాలి. నీ ముందున్న విశ్వాసపు రంగములో, పందెములో ఓపికతో పరిగెత్తు, అలిసిపోబాక. అలిసిపోయావా నువ్వు ఓడిపోయినట్టే.
అలసిపోవద్దు. ఏం చేయాలి? నీ సాగెద యేసు నీతో నా జీవిత కాలమంతా చెప్పకండి. నీ సాగెద యేసు నీతో అందరూ పాడాలి. నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానుకు వలె సాగేదా, నే సాగేదా యేసు నీతో నా జీవిత కాలమంతా. చాలండి ప్రియులారా. ఎస్ కంప్లీట్ చేయండి అన్నమాట. ప్రకటన గ్రంథం ఇంకొకటి చదవండి, సేమ్ వర్డ్. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ధైర్యం తెచ్చుకో నా తల్లి, ధైర్యం తెచ్చుకో. యేసునాయన ఈ మాటలు చెప్తున్నాడు. ఒకవేళ ఈ లోకంలో అయ్యో నేను ఒంటరినండి, శ్రమలండి, కష్టమండి, ఈ మానసిక వేదన తట్టుకోలేకపోతున్నానండి అనుకుంటున్నావా? యేసునాయన ఒక రోజున నిన్ను దర్శిస్తాడు. ఒకవేళ ఇక్కడ కాకపోయినా పరలోకం చేరిన తర్వాత నిన్ను కౌగిలించుకుని తన బిడ్డగా, ఒక తండ్రి నాన్న ఒక చంటి బిడ్డను ఎంత ముద్దు చేస్తాడో అంతకంటే రెట్టింపుగా నిన్ను ఆయన కౌగిలించుకొని దగ్గరకు తీసుకొని ప్రేమించి నీ కన్నీటిని ఆయన తుడిస్తే నీకు ఎంత సంతోషమో. అందుకనే ఒక భక్తుడు అంటాడు, ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, మళ్ళీ ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా, సోలిపోవలదు మనస, సోలిపోవలదు, నిన్నుగని పిలచిన దేవుడు మరచిపోతాడా, నిన్నుగని పిలచిన దేవుడు విడచిపోతాడా, సోలి అందరూ హల్లెలూయా. ఈ పాట నాకు గుర్తుండి దినకరన్ గారు పాడేవారండి. చాలా చక్కగా పాడేవాళ్ళు. ఆయన చాలా చక్కగా మంచి దైవజనులు, భారముతో ప్రార్థన చేసేవారు, అనేకులకు ఆదరణకరంగా జీవించినటువంటి మంచి భక్తుల్లో ఒకరాయన దినకరన్ గారు. ఆయన ఈ పాట తన మీటింగ్స్లో పాడేవాళ్ళు. చాలామంది ఆదరించబడేవాళ్ళు. దుఃఖపడద్దు, ఒంటరిగా వేదన చెందొద్దు. భర్త శోధన కావచ్చు, పిల్లల శోధన కావచ్చు, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, యేసునాయన నిన్ను మరిచిపోడు. యు ఆర్ ఏ సెలెక్టెడ్, యు ఆర్ ఏ డాటర్ ఆఫ్ ఆల్మైటీ. గుర్తుంచుకోండి, నీవు సర్వశక్తుని కుమార్తెవి. మన దేవుడు సర్వశక్తుడు, ఆల్మైటీ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఆల్మైటీ. మైండ్ ఇట్. మీకేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇచ్చా. వారు అనగా దయ్యాల సమూహం నీ ప్రాణాన్ని అడుగుతారు. బలులు కోరతాయి, దయ్యాలు బలి కోరతాయి. మీకు తెలుసా, మనిషి బలి కూడా కోరతాయి. గుర్తుంచుకోండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎక్కడ నరబలి కోరబడలేదు. పక్షి బలి, జంతు బలి మాత్రమే ఉంటుంది. లోకంలో అన్ని జనుల్లో నరబలి కూడా ఉంది. వారు నీ ప్రాణం అడుగుచున్నారు.
భయంతో జీవించడం నేర్చుకోండి, భక్తిగా జీవించడం నేర్చుకోండి. సర్వశక్తుని నీడకు రండి. కమ్ టు మీ. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. చక్కని మాటలండి. భయం కలిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఈ అధ్యాయాన్ని చదవండి. ఆయన నీకు ఆశ్రయము, ఆయన రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. గుర్తుంచుకోండి. వారి పురుగు చావదు. పురుగు అనగా పోయిన వారం మీకు క్లారిటీ ఇచ్చా. పురుగు అంటే మనిషే. నిజానికి ఒక మనిషిలో ఉండే జీవం, ఆత్మ. మనుషులు కూడా బైబిల్లో పురుగులతో పోల్చబడ్డారని చెప్పాను పోయిన వారం. ఉదాహరణకి యోబు గారు ఏమన్నాడంటే, పురుగు వంటి మనుషుడు అన్నాడు. దావీదేమన్నాడంటే, నేను నరుణ్ణి కాదు నాయన, నేను పురుగున్నాయన అన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్లే కాకుండా దేవుడిచ్చిన స్టేట్మెంట్ కూడా చూపించాం మీకు యెషయా గ్రంథంలో. పురుగు వంటి యాకోబు నా మాట ఆలకించు అన్నాడు. టోటల్గా పురుగు అనగా మానవులే. పురుగులు ఇక్కడ ఒక సింబాలిక్గా, ఛాయారూపంగా మనుషులే. మనుషులకి లేక ఆత్మలకి నరకములో చావు లేదు. దట్ ఈజ్ ఎటర్నల్ ఫైర్, కాల్డ్ ఎటర్నల్ ఫైర్. ఏంటది? నిత్యాగ్ని. అంటే ఎందుకు ఎటర్నల్ ఫైర్ అని చెప్పడిందంటే, అగ్ని ఆరిపోదు. అరే నాయన, ఒకరోజు అగ్నిలో పడి కాలి అమ్మయ్య, రెండో రోజు ఎట్టగట్టు ప్రశాంతంగా ఉందాం అనుకుందామా? లేదు. పోనీ ఒక వారం రోజులు కాలుతామండి అగ్నిలో, తర్వాత బయట పెడదామా? లేదు. నెల లేదు. సంవత్సరమా? లేదు. 10 సంవత్సరాలా? కాదు. పోనీ 100 ఏళ్ళ? కాదు. అయ్యే బాబు, ఎందుకనే యేసునాయన్ని ప్రేమించి ఆ భయంకరమైన నరక శిక్షను తప్పించడానికి నీ కోసము నీ స్థానములో కలువరి శిలువలో వేలాడాడు ఆయన. ఆయన రక్తము నీ పాపములను కడిగేసి ఉచితమైన దానం ఆయన దానం చేశాడు నీకు, జీవాన్ని. చాలామందికి అర్థం కావట్లా. ఆ రక్షణ అంటే ఏంటంటే, బాప్తిసం అంటే ఏదో, చర్చి అంటే ఏదో, వాళ్ళ మతం కదండి ఏదో. క్రైస్తవ్యం మతమా? ఈజ్ క్రిస్టియానిటీ ఏ రిలీజియన్ ఆర్ నాట్? మనం చాలామందికి తెలిసిందే, మీకు తెలిసిందేలే, చెవట్లా ఏం చెబితే మళ్ళీ లేని పని ఈయనేం చెప్తాడు అని భయపడిపోతున్నాను. నాయన మన మతమా? అందరు గట్టిగా చెప్పండి. తెలుసు మీకేంత ఎవరికి తెలియదమ్మాయి? ఏమాయి పద్మ? క్రిస్టియానిటీ మతమా? మతమా మార్గమా? మంది మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. చాలండి. చాలామంది క్రైస్తవులందరికీ ఏం తెలుసు అంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక మాది మతం కాదు, మతం కాదు, మతం కాదు, మాది మార్గం, మార్గం అని చెప్తున్నారు. క్రిస్టియానిటీ అనేది మార్గము అని బైబిల్ అసలు ఎక్కడ ఉంది? దట్ ఈస్ రాంగ్. అసలు వాట్ ఈస్ ద రిలీజియన్? చంద్రబాబు, వాట్ ఈస్ ద రిలీజియన్? కేజీ అక్క, రిలీజన్ అంటే ఏంటి? సరే మతం, సరే మతం అంటే ఏంటి? ఇదే మనకు తెలియదు చాలామందికి. మనకేమో నానుడు వచ్చేసిందంటే మతమా? మతం అంటే ఏదో ఒక ఏదో హిందూ మతం, ఏదో ఆచారం చేస్తా, ముస్లిం మతం, జైన మతం, ఏముంది ఇంకా సిక్కిజం, బుద్ధిజం, లేటెస్ట్గా అంబేద్కరిజం, బైబిల్లో యోధా మతం, ఇట్లా మతాలు అన్నారు. మతం అనగానే మనం ఏమనుకుంటున్నామంటే అదేదో నామకార్థంగా పిలిచేది, నామకార్థంగా. లేదు లేదు లేదండి, క్రైస్తవ్యం ఒక మతం అని బైబిల్లో ఉంది. నేను రీసెంట్గా ఫైండ్ అవుట్ చేశాను. యోధా కూడా ఇప్పుడు ఆయన చెప్పాడు. యోధా ఏంటి?
మతం అనే పిలువబడింది. తండ్రి అయిన దేవుడు, మరి అది తప్పు అయితే ఆయనకి కూడా వర్తించకూడదుగా, అది కూడా మతం కాకూడదుగా. జాగ్రత్తగానండి. సరే, జస్ట్ ఒక బ్రీఫ్గా ఒక మాట చెప్పి వదిలేస్తాను. మతము అంటే డిక్షనరీలోకి వెళ్ళి వెతకండి. నేను వెతికా. మతం అంటే తప్పు కాదండి, తప్పు అర్థం లేదు. మతము అంటే అదేదో ఒక ఆచారం అని కాదు. మతము అంటే నమ్మకము, దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం, దేవుడు కానీ దేవతలు కానీ ఉన్నారని ఒక విశ్వాసాన్ని మతం అన్నారు. క్రిస్టియానిటీ ఈజ్ ఏ రిలీజియన్. వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం? మీకు అర్థమైందా? మనకి ఇంతకాలం తెలియక మాది మతం కాదండి, మార్గం అండి, యేసయ్య చెప్పాడండి, నేనే మార్గం నేనే జీవం అని అంటున్నాం. జస్ట్ ఆయన చెప్పాడు అంతే. కానీ అది మతం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొలమానం వస్తే ఏం చెప్తారు? హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం మతంగానే కొలిచి ఉంటుంది. మన షేర్ ఎంతో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా 38. సరే, పాయింట్ ఏదో 2 ఏదో ఉంటుంది. సుమారుగా ఒక 30%, 35% ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఉన్నారు. దాదాపుగా తర్వాత తిరిగి ఒక 20% ఏమో ఇస్లాం ఉంది. దాదాపుగా అసలు దేవుడు లేడన్న వాళ్ళే ఒక 15-20% ఉన్నారు. హిందూయిజం అనేది ఎక్కడో 2%, 3% ఉంటుంది. రైట్? సరే, ఇటెందుకు వచ్చాము? ఏదో చెప్తూ పక్కకు వచ్చేసాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క ఒక్క చిన్న విషయం చెప్పి నేను క్రాస్ అవుతాను, లేక దీన్ని ఆపేద్దాము. సృష్టి మొన్నే చెప్పాను. ఇంకొకటి ఏం చెప్పానంటే, నాయన అసలు ఈ నరకం ఎందుకు, మనుషులు ఎందుకు చేశాడు దేవుడు, ఈ నరకం ఎందుకు పెట్టాడు దేవుడు? పోని 1 సంవత్సరం నరకంలో ఏపించి వదలవచ్చు కదా. అది కూడా కాకుండా ఇదేంట్రా బాబు, హిందూ గ్రంథాల ప్రకారంగానైతే ఏముంటుందంటే అదేదో శిక్ష పడిద్ది, వీడు కొన్ని సంవత్సరాలు శిక్ష అయినాక మళ్ళీ మనిషి గానో కుక్కగానో మళ్ళీ ఏదో పుడతాడు. వాళ్ళ గ్రంథాల ప్రకారం మళ్ళీ క్రిస్టియానిటీలో లేదు. ఒకే జన్మ పనిష్మెంట్, నిత్య జీవం కానీ నిత్య నరకం కానీ. దెర్ ఈస్ 2 ways. వన్ ఆఫ్ ద ఎటర్నల్ ఫైర్, ద సెకండ్ ద ఎటర్నల్ లైఫ్. వాట్ వుడ్ యూ లైక్? నీకేం కావాలి ఈరోజు? జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు ఇది ఎందుకు చేసి పెట్టాడు నాయన అనుకుంటే దేవుడు జవాబు చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అరే బాబు, అసలు నరకం అనేది మనుషుడా, నీ కోసం నేను చేయలా, సాతాను కోసం, వారి దూతల కోసం చేశానని దేవుడు చెప్పాడు. ఎవరి కోసం? యేసయ్య అనే సన్నిధి బాగొట్టుకుంటే నువ్వు మరణాన్ని స్నేహిస్తున్నావని బైబిల్లో ఉంటుంది. సరే, వెనక్కి వచ్చేద్దాం. నరకం నీ కోసం చేయలా, కానీ మరి నరకానికి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారంటే నువ్వు సాతాను చేతుల్లోకి వెళ్ళి, సాతానా దాదా నేను నీ బిడ్డ నిన్ను నెత్తుకో అని దాని ఊళ్ళోకి వెళ్తున్నావు. యేసునైనా రే నాన్న నాకు వెళ్ళి తిరగరా, వద్దు డాడీ నువ్వు పో, నాకు అక్కర్లేదు, ఈ డాడీయే బాగున్నాడు, ఈ డాడీ దగ్గరికి అబద్ధం చెప్పొచ్చు, బీడీలు కాల్చుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు, అబద్ధాలు ఆడుకోవచ్చు, దోచుకోవచ్చు, దొంగతనాలు చేయొచ్చు, ఏదైనా విశాలంగా ఉంది, ఇక్కడికి వెళ్తా అని పరిగెత్తుతున్నాడు. చివరికి నరకంలోకి వెళ్తున్నాడు. ఒకటి, నరకం మనుషుల కోసం కాదు, నీ అంతట నువ్వే నరకాన్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తున్నావు. దేవుడు చెప్పాడు, అది తప్పు దారి, నా వైపు తిరగండి, మార్గం నేనే, సత్యం నేనే, జీవం నేనే, నా దగ్గరకు రండి, ఐ విల్ గివ్, రిలాక్స్. కానీ చాలామంది, మీరు ధన్యులండి, మీరు యేసయ్య దగ్గరకు వచ్చారు, మనం ధన్యులం. హల్లెలూయా. ప్రియులారా, కింద పాతాళం అనేటువంటిది ఉండింది. జాగ్రత్తగా వినండి. దీన్ని పాతాళ లోకం అని కూడా పిలుస్తారు, అండర్ వరల్డ్ అంటారు. పాతాళము అంటే ఏముంటుందంటే ఇక్కడ కూడా అగ్నే ఉంది. మీకు పోయిన వారమే చెప్పాను. ఈ నరకాన్ని ఏమని పిలుస్తారని చెప్పాను. ఒకటి తెలుగులో నరకం, ఇంగ్లీష్లో హెల్, గ్రీక్లో హెడేస్, హీబ్రూలో గెహిన్నోమ్ అని చెప్పా. హెల్ మీద కూడా పోయిన వారం వాక్యం చెప్పా. HELL పక్కనే 0 పెట్టుకోండి, మీ జీవితాలు నరకం అయిపోతున్నాయి అని చెప్పా. ఏముంది? HELLO, హలో అని ఫోన్ చేస్తారు మెల్లిగా. ఈ మధ్య చాలా పిచ్చి యాప్లు వచ్చినాయి, ఫ్రెండ్షిప్ యాప్లు అంటే అమ్మాయిలతో అబ్బాయిలు, అబ్బాయిలతో అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మొన్నే చెప్పాను కదా ఒక ఘోరం గురించి, చాలా దారుణం గురించి, పోయిన వారమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. హలో అని గనక ఎవడ ఫోన్ అయినా మీకు వచ్చింది అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, మీరు ఇక రెడీగా ఉండాలి నరకానికి వెళ్ళటానికి. ఆటోమేటిక్గా లోపలికి లాగేస్తుంది సైతాను. నెట్ ఏంటిది? ఇంటర్నెట్, నెట్ సాతాను వల్ల. పోయిన వరమే మీకు చెప్పా. సరే, టైం అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రములు నాయన. దేనిని కోరుకుంటున్నావు తల్లి? నరకం ఉంది, జాగ్రత్త. యేసయ్య జీవం, యేసయ్య పిలుస్తున్నాడు నిన్ను తల్లి. నీ కన్నీరు తుడిచేది ఆయనే, నీ దుఃఖాన్ని తీర్చేది ఆయనే. ఒంటరిగా ఉన్నావా? దిగులు పడబాక, ధైర్యం తెచ్చుకో, విశ్వాసంగా ఉండు. నిన్ను ఆదరించేది ఆయనే. ప్రార్థన చేయి. పిల్లలు ప్రార్థన చేసుకోండి, కళ్ళు మూసుకోండి. యవనస్తులందరూ ప్రార్థన చేసుకోండి.